ఈరోజు కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తర్వాత వీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఘోరంగా ఉంది. గత ప్రభుత్వం కంటే కూడా ఏమీ తేడా లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వారు రెడ్లకి ఇచ్చుకుంటే వీళ్ళు కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. మొత్తం ఎమ్మెల్యేలంతా కమ్మవారు, తర్వాత ఇప్పుడు చైర్మన్ పోస్టులు, డైరెక్టర్ పోస్టులు టోటల్గా అన్నీ కూడా కమ్మవారికి ఇచ్చుకుంటున్నారు. ఈ రోజున టీడీపీ బీసీ పార్టీ అని చెప్పుకుంటుంది. ఒక బీసీకి అమ్మవారి గుడి చైర్మన్ పోస్టు ఇవ్వలేకపోయింది. ఆయన ఫస్ట్ నుంచి కూడా కూటమి గవర్నమెంట్కి ఎంతో పనిచేసినటువంటి వ్యక్తి బాడిత శంకర్ గారు. ఆయన విస్మరించి వేరే వాళ్ళకి లిస్టులో లేనటువంటి అనామకుడికి ఆ పోస్టుని కట్టబెట్టింది. అది చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని మేము కాపు రక్షణ వేదిక జేఏసీ తీవ్రంగా దీన్ని మేము ప్రతిఘటిస్తున్నాము. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మీకు చాలా ఘోరమైనటువంటి పరాభవం జరగబోతుంది. చూసుకోండి. దీని నుంచి మీరు మేలుకోకపోతే వెంటనే ఆ జీవోని బాడిత శంకర్ గారికి కానీ ఆ చైర్మన్ పోస్ట్ కానీ ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కూటమి గవర్నమెంట్కి బీట్లు స్టార్ట్ అవుతాయని చెప్పేసి నేను ఈ యొక్క పాత్రికేయ ముఖంగా తెలియపరుస్తున్నాను. రేపొద్దుని కాల్సడానికి దిగాను అంటే మాత్రం రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఉద్యమం స్టార్ట్ అవుద్ది. కాపు ఉద్యమం, కాపు పవర్ ఏంటో కూడా మీకు తెలిసి వస్తుంది. టీడీపీ పార్టీ మళ్ళీ అధోగతి పాలవుద్ది.